హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా. నేను ఇవాళ పులావ్ రైస్ చేస్తున్నానండి. దానికి కావాల్సినవి అయితే చూడండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. పాత బియ్యం తీసుకోండి. పాత బియ్యం అయితే చక్కగా విడివిడిగా వస్తుంది, రైస్ అంటుకోకుండా ముద్దలా లేకుండా. సో నేను ఇక్కడైతే రైస్ తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. అప్పుడు రైస్ బాగా వస్తుంది, ఎక్కువ నానబెట్టొద్దు. ఇక్కడైతే నేను ఒక పాత్ర తీసుకొని అందులో నెయ్యి వేసి, మనకు సరిపడా నెయ్యి అండి, మనకి రైస్కి ఎంత సరిపడా అంత నెయ్యి వేసుకోండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా యూస్ చేయొచ్చండి, కానీ నెయ్యితో చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు నెయ్యి తినని వాళ్ళు ఇలా చేసి పెడితే వాళ్ళకి హెల్త్ కూడా బాగుంటుందండి. మంచిది కదా నెయ్యి, గుడ్ ఫ్యాట్ కదా, బాడీకి మంచిది. ఇక్కడ నేనైతే హోల్ గరం మసాలా తీసుకున్నాను. అవి చక్కగా ఫ్రై చేయండి నెయ్యిలో. ఆ గరం మసాలా ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్న అరోమా అంతా ఆ నెయ్యిలో దిగేంత వరకు, ఆ నెయ్యికి పట్టేంత వరకు ఉంచితే మంచిగా అరోమా వస్తుంది. సో ఇక్కడ నేనైతే ఉల్లిపాయలు కూడా వేసేసాను. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోండి. బ్రౌన్ ఆనియన్స్ అంటారు కదా, మనం బిర్యానీలో చేస్తాం కదా, అట్లా బ్రౌన్ ఆనియన్స్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ లోపల నేను పచ్చిమిర్చి టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. చూసారా, నేను 3 పచ్చిమిర్చి 2 టమాటాలు వేసాను రైస్కి సరిపడా. సో టమాటాలు కూడా చక్కగా ఉడకాలండి. చూసారు కదా, నెయ్యిలో మంచిగా వేగితే ఆ టమాటాలు కూడా పచ్చిమిర్చి కూడా మనం తినేసేయచ్చు. సో అలా వేగాక నేను 2 to 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక చక్కగా కలపండి. ఆ మిశ్రమం అంతా బాగా కలిసి ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఫ్రై చేయటం వల్ల ఏంటంటే మనం రైస్ కూడా మంచిగా అవుతుంది, తినాలనిపిస్తుంది. పచ్చి వాసన రైస్ తినబుద్ది అవ్వదు. ఇక్కడ నేను ధనియాల పొడి, గరం మసాలా వేసానండి. లైట్గానే వేసాను, ఎక్కువ వేయలేదు. మీరు కూడా గరం మసాలా నేను ప్రిపేర్ చేస్తానండి, నేను ఇంట్లో చేసిందే, అది చూపిస్తాను. నేను ఇక్కడైతే 1/2 లీటర్ పాలతో పాటు నీళ్ళు కూడా తీసుకున్నానండి. నేను 2 కప్పులు రైస్ తీసుకున్నాను కాబట్టి 3 కప్పులు నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నాను. పాలు నీళ్ళు కలిపి మొత్తం 3 కప్పులు రావాలండి 2 కప్పులు రైస్కి. సో ఇక్కడ నేను ఉప్పు, కొంచెం కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ వేసాను. సో మీకు డౌట్ రావచ్చు, మనం పాలు వేసాం కదా, ఉప్పు నిమ్మకాయ వేస్తే పాలు విరిగిపోతాయేమో అని. లేదండి, మనం నీళ్ళల్లో కలిపి వేసాం కాబట్టి పాల శాతం తక్కువ ఉంది, వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పాలైతే ఇరిగిపోవు. మీరైతే చూడండి, మీ డౌట్ అయితే క్లియర్ అవుతుంది ముందు. సో ఇప్పుడు మూత పెట్టేసి 5 to 10 minutes అవి మరలనివ్వండి. బాగా తెరలగాగాలి ఆ వాటర్, ఎసరంతా బాగా కాగితే అప్పుడు మనకు రెడీ అయినట్టు. చూసారా, ఒక పొంగు వచ్చింది. అట్లా తెరల కాగితే వాటరు మనకి రైస్ వేసుకోవడానికి వాటర్ రెడీ అయ్యాయండి. చూసారా, మీ డౌట్ క్లియర్ అయిందా? పాలైతే విరిగిపోలేదు, చక్కగా అవి అయితే బాయిల్ అవుతూ ఉన్నాయి. చూసారా ఎంత చక్కగా బాయిల్ అవుతున్నాయో. ఇలా బాయిల్ అయ్యాక మనం ఏదైతే రైస్ కడిగి పెట్టుకున్నామో అది యాడ్ చేసుకోవాలండి. రైస్లో వాటర్ లేకుండా చక్కగా డ్రైన్ చేసేయండి. ఆ వాటర్ అంతా రైస్ మాత్రమే వేయాలి, ఎందుకంటే మనం సరిపడా వాటర్ తీసుకున్నాము, పాలు తీసుకున్నాము, త్వరగా మగ్గిపోతుందండి రైస్ కూడా. మరి మెత్తబడిపోకుండా వాటర్ని డ్రైన్ చేసుకోవటం వల్ల రైస్ చక్కగా ఉడుకుతుంది. ఆ వాటర్ మనం ఏదైతే తీసుకున్నామో క్వాంటిటీ అది చక్కగా సరిపోతుంది ఆ వాటర్ రైస్కి. సో మీరు కూడా అలానే డ్రైన్ చేయండి వాటర్ అంతా. మళ్ళీ వాటర్తో వేయొద్దు అస్సలు, ఒక చుక్క కూడా వాటర్ లేకుండా చూసుకోండి. ఇలా కలిపేసి ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. వావ్, చూసారా ఎంత చక్కగా ఉడుకుతుందో. ఒకసారి కలిపేయండి, స్లోగా కలపండి, రైస్ విరిగిపోకుండా చక్కగా కలపండి. ఇక్కడైతే నేను టేస్ట్ చూస్తున్నా, ఉప్పు సరిపోయిందా లేదా రైస్కి. మళ్ళీ మనం కర్రీలో వేసుకున్నాం కాబట్టి తక్కువగానే వాడుకోండి. సో ఇక్కడ నేను ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టేశానండి గ్యాస్ అయితే. చూసారు కదా, ఒకసారి కింద రైస్ మొత్తం అడ్జస్ట్ చేయండి, పైకి కిందకి. మళ్ళీ ఒకవైపే ఉడికి రైస్ ఇంకోవైపు ఉడకపోతే బాగోదు కదా. మొత్తం రైస్ అడ్జస్ట్ చేసి పుదీనా, కొత్తిమీర పైన గార్నిష్ లాగా చేయండి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ మంచిగా మనం ఒక దమ్లాగా ఇచ్చినప్పుడు రైస్కి పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. పైన కొంచెం గరం మసాలా, నెయ్యి కూడా వేయండి. నేను నెయ్యి వేసింది చూపించలేదు. ఇదిగోండి, రైస్ అయితే చక్కగా ఉడికిపోయింది. నాకైతే చాలా పుల్లుగా వచ్చిందండి. మా ఇంట్లో అందరు చాలా ఇష్టంగా తిన్నారు. ఎంత బాగుంది, స్మూత్గా వెళ్తుంది రైస్, చాలా
టేస్టీగా ఉంది, అంత మసాలా లేకుండా చక్కగా చేసావు అని అప్రిషియేషన్ అయితే నాకు చాలా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా మీ ఫ్యామిలీ మొత్తం మెచ్చుకొని ఇష్టంగా తింటారండి. నిజంగా పక్కా చెప్తున్నా కదా, మీరు ట్రై చేయండి. పాలతో చేసాం కాబట్టి రైస్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేనైతే ఇది టేస్టింగ్ టైం అండి, టేస్ట్ చేస్తున్నాను. మాకైతే ఫుల్ వర్షాలు పడుతున్నాయండి, అందుకోసం నేను చికెన్ కర్రీ కొంచెం స్పైసీగా చేశాను కర్రీ, అందుకని రైస్ అంత స్పైసీగా లేకుండా నార్మల్గా చేశాను. సో నేను ఇక్కడైతే టేస్ట్ చేస్తున్నాను. ఆ ఉల్లిపాయ నిమ్మకాయతో తింటుంటే బాబా సూపర్ అంటే సూపర్ ఉందండి. నో వర్డ్స్, మాటలు లేవండి చెప్పడానికి. చాలా బాగా కుదిరింది రైస్ కర్రీ కూడా మన ఛానల్లో ఉందండి, చికెన్ కర్రీ. ఎవరైనా కావాలి అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూసి తప్పకుండా ట్రై చేసి కర్రీ రైస్ ఎలా వచ్చిందో మీరు చూడండి, చేసుకొని నాకు కమెంట్లో చెప్పండి. తప్పకుండా కమెంట్ అయితే చేయండి, బ్యాడ్ కమెంట్స్ ఏం పెట్టొద్దండి. మంచి కమెంట్స్ అయితే ఇవ్వండి, మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో ఇలా చక్కగా చేసుకొని మీ ఫ్యామిలీ మొత్తం కూర్చొని సండే ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. మంచిగా చాలా టేస్ట్ ఉంటుందండి. పులావ్ రైస్ తింటే గ్యాస్ పట్టేయటం, కొంతమందికి అట్లా లేకుండా మంచిగా పాలతో వండాం కాబట్టి చక్కగా ఉంటుందండి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను, మా ఫ్యామిలీ కూడా ఫుల్ ఎంజాయ్ చేసిందండి. మీరు కూడా తప్పకుండా నా ఛానల్ని విజిట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.